మొదటిసారి పక్క రాష్ట్రం తమిళనాడు విజయ్ గెలుపు గురించి సాక్షాత్తు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఇంతకీ పవన్ గారు ఏమన్నారు ఒక్కసారి విందాం, ఆ తర్వాత మాట్లాడదాం. ముఖ్యంగా మొన్న తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరం. దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. అంటే ఎందుకు చెప్తా అంటే దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. మనం అలా రాలా. అంటే నేను ఇక్కడ ఉన్న నాయకులందరూ ఉన్నారు. మొన్న ఎలక్షన్ తర్వాత మీ అందరూ ఒక మైండ్లో ఒకటి ఉంది, ఆ రోజే కనుక తెలుగుదేశం వెళ్ళకుండా ఉంటే చాలా బాగుండేది అని నా చెవులు ఊదర కొట్టేస్తున్నట్టు. ఒక రోడ్ మ్యాప్ లేదు, ముందు నుంచి అడుగుతా ఉన్నాం, రోడ్ మ్యాప్ లేదు. రైట్, విన్నారు కదా. ఈ మధ్య చాలామంది తమిళనాడు విజయ్ గెలుపు ఎలా జరిగిందో అలాగా మీరు కూడా చేస్తుంటే బాగుండని నాకు మెసేజ్ పెట్టారు అంటున్నారు పవన్ కళ్యాణ్. సాక్షాత్తు ఆయన మాటల్లోనే మీరు విన్నారు. అంటే దీని అర్థం ఏమిటి? పవన్ కళ్యాణ్కి సంబంధించి మనమే కాదు, సోషల్ మీడియాలో అంటే ఎవరో పడరానోడు పెట్టాడు మెసేజ్ అనుకున్నాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెబుతుంది ఏమిటంటే, నాకే మెసేజ్లు చేశారు చాలామంది, విజయ్ లాగా మీరు చేస్తుంటే బాగుండు అంటున్నాడు. ఇది ఇన్ఫర్మేటివ్ పాయింట్ నెంబర్ 1 నోటెడ్. అంటే దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్కు అత్యంత దగ్గరి సన్నిహితులు, అత్యంత దగ్గర వాళ్ళు, పవన్ మేలు కోరుకునేవారు, పవన్ గెలుపు చూడాలనుకున్న వాళ్ళు, పవన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలని గట్టిగా అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు తప్పు చేశారు అని పవన్కి హెచ్చరించే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి. రెండో విషయం, మరి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడొద్దు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులే వేరంటూ ఏదో కవర్ చేద్దాం అనుకున్నాడు. ఏదో పక్కోడి పెళ్లి ముందు చిన్న పిల్లలు పరిగెత్తుతున్నట్టు, అది కూడా ప్రాపర్గా కాన్ఫిడెన్స్గా లేదు. ఆ చెప్పే విధానంలో, పవన్ కళ్యాణ్ చెప్పే విధానంలో కాన్ఫిడెన్స్ లేదు. పక్కన పెడదాం. నెక్స్ట్ ఏంటంటే అంటే 2019లో నిలబడితే 2 చోట్ల కూడా ఓడించారు, నమ్మినవాడు కూడా పక్కన నిలబడలే, అందరూ ముంచేశారు అంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్టీ పెడితే ఒక స్ట్రక్చర్ ఉండాలి, ఒక ఆర్గనైజేషన్, ఒక విధానం ఉండాలి, నడిపించే కెపాసిటీ ఉండాలి. సరే, నీకు పవర్ ఉందా, పేరుందా, సినిమాల నుంచి వచ్చి క్రేజ్ ఉందా, ఇవన్నీ పక్కన పెడితే ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసే నైపుణ్యం ఉండాలి. దరిద్రం ఏందయ్యా అంటే 2014లో చంద్రబాబు నాయుడు గారితో, మోదీ గారితో కలవడం మొదటి తప్పు చేసింది పవనా కాదా? 2014 నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసింది ఏమిటి ప్రశ్నించుకుంటే, 2014లో చంద్రబాబు కోసం ప్రచారం చేసింది వాస్తవం కాదా, అవునా? ఆ తర్వాత 2019లో ఓటమి రాగానే మళ్ళీ 2024లో చంద్రబాబు దగ్గరికి వెళ్ళి జనసేన పూర్తిగా తాకట్టు పెట్టడం కరెక్టా కాదా? చంద్రబాబు అరెస్ట్ కావడం, ఆ వెంటనే హుటాహుటిన ఆయన ఏదో పడిపోతుందన్నంత హంగామా చేయడం, ఇదంతా కూడా ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక విధానం అనేది ఉంటుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన పార్టీ సిద్ధాంతం ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నాం అనే దాంతో పోతారు ఎవరైనా కూడా. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా తన సింగిల్ ఎజెండా, సింగిల్ వ్యూహం, సింగిల్ ప్రాక్టికల్ థింకింగ్ నేచర్ పవన్ కళ్యాణ్కు లేకపోవడం. ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఈరోజేమో పవన్ కళ్యాణ్ నేను హుందాతనం ఉంది, నాకు ఈరోజు బలం ఉంది, నేను ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చుంటానంటాడు, రేపు పొద్దున లేదు మనకు అసలు గ్రౌండ్లో మనకు నిలబడే సత్తా ఉందా, పోలింగ్ బూతులు మేనేజ్మెంట్ చేసే ఒక వ్యవస్థ మన దగ్గర ఉందా, అది టీడీపీ దగ్గర ఉంది, మన దగ్గర లేదని మరొక మాట అంటాడు. అంటే ఒక క్లారిటీ తత్వం తన దగ్గర లేకపోవడం, వాట్ ఈస్ వాట్ అనే దాంట్లో తాను తెలుసుకోవడంలోనే తాను విఫలమవ్వడం వల్ల జరిగిన ఒక దారుణమైన తప్పిదం, అంతే తప్ప మరొకటి కాదు. విజయ్ తమిళనాడులో ఒంటరి పోరాటం చేసి గెలిచాడు, ఇది అవును, ఇది సత్యం. ఒంటరి పోరాటం ఎప్పటికైనా గెలుపునిస్తుంది, కానీ ఎంతకాలం ఉంటామనేది కూడా టాస్క్. 2019లో నేను ఓడించారంటున్నా, 2 చోట్ల ఓడించారు, ఎమ్మెల్యేగా కూడా నన్ను గెలిపించలేదంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎస్ అండి, అవునండి, కరెక్టే. అప్పుడు మీరు ఏం చేయాలి? ప్రజలు ఎందుకు ఓడించారు, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు నేను చేస్తున్నది రైట్ ఆర్ రాంగ్ అన్న బ్యాక్ ఫ్రంట్ ఆలోచించారా ఎప్పుడైనా? ఎంతసేపు ఎవడో పొత్తులు పెట్టుకోవాలి, ఎక్కడో గెలవాలి, ఏదో అన్యాయంగా ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు తప్ప ఒక పర్ఫెక్ట్ విధానంతో ముందుకు అడుగులు వేసే ఆలోచన ఎందుకు చేయలేదు? అప్పుడు నన్ను ఓడించారు కాబట్టే నేను ఇప్పుడు చంద్రబాబుతో కలిశాను అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ఆయనకు ప్రజల మీద నమ్మకం లేదు, కేవలం అధికారం మీద ఆశ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. విజయ్ తలపతి మాదిరిగా ఒంటరిగా నిలబడే దమ్ము లేక కూటమి ముసుగులో దాక్కుని ఈరోజు గొప్పలు చెప్పడం కరెక్టేనా అంటున్నారు వైసీపీ వాళ్ళు. వైసీపీ ఒంటరిగా పోటీలో ఉన్నది. వైసీపీకి తెలియదా పొత్తులోకి పోతే మేము గెలుస్తామని? ఎవరో ఒకరు పొత్తులోకి పెట్టుకుంటే వైసీపీ ఆ రోజు 2014లో అధికారంలోకి వచ్చేది, 2024లో కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ వాళ్ళు ఆ అడుగులు ఎందుకు వేయలేదు? ఎప్పుడే కానీ ఒక రాజకీయాల్లో ఒక పార్టీ ఉండాలన్నా, నిలదొక్కుకోవాలన్నా, నడవాలన్నా దానికి ఒక విలువలు, విశ్వసనీయత అనేది అత్యంత బలంగా ఫౌండేషన్ లాగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? అలాంటి ఫౌండేషన్ బలంగా లేనప్పుడు అలాంటి వ్యవస్థ కూలిపోతుంది. ఒక బలమైన నిర్మాణంలో కావాల్సింది ఏంటంటే ఫౌండేషన్, పునాది అనేది బలంగా ఉన్నప్పుడే నిర్మాణం బలంగా ఉంటుంది. కానీ పునాదే సరిగ్గా లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎవరి నీడలో వెళ్ళాలనో, ఎవరో ఇంకో వాళ్ళు గొప్పగా ఉంటే ఆ గొప్ప వాళ్ళ కింద మనం చేరాలనో ఆలోచనే తప్ప ఎంతసేపు మనం ఏం చేయగలుగుతాము, మనం ఏం చేయాలి అనే ఆలోచనకి ఎప్పుడు పోలేదు పవన్ కళ్యాణ్ గారు. పైగా ఓటమి చెందాను, ఓడిపోయాను అని చెప్తున్న పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోయాను, దానికి గల కారణాలు ఏమిటి? నీకంటూ క్యాడర్ ఉందా? నీకంటూ
ఒక ప్లేస్ ఉందా? ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఒక ప్లేస్ని ఎంచుకొని దానికి కనీసం కష్టపడ్డారా? ఉదాహరణకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ని ఇక్కడ ఉదాహరణగా తీసుకుంటే, నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మంగళగిరికి సంబంధించి నారా లోకేష్ ఒక మాట చెప్తున్నాడు, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. ఏంటి? మంగళగిరిలో నేను ఓడిపోయిన చోట నేను గెలవాలి, అప్పుడే నాకు దమ్ముంటుంది అన్నాడు. అంటే ఈ రోజు గెలుపు కాదు, రాబోయే ఫ్యూచర్ గురించి నారా లోకేష్ తన రాజకీయ మనగడ ప్రారంభించే ఒక వ్యవస్థను తయారు చేసుకునే ఆలోచన తాను చేశాడు. మరి అప్పుడు నీకు ఒక రాజకీయంలో ఒక పార్టీ పెట్టే అంత ఆలోచన ఉన్నప్పుడు ఆ పార్టీ పెట్టే ముందే అసలు ఎక్కడి నుంచి నేను పోటీ చేస్తున్న పరిస్థితి ఏంటి, గెలిచే పరిస్థితి ఉందా? అసలు పార్టీ పెట్టకముందే ఒక 2 సంవత్సరాలు ఆ క్యాడర్ అర్థం చేసుకుని అక్కడ బలాన్ని పెంచుకొని పార్టీ పెట్టి ఆ పెట్టిన పార్టీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ఒక కన్స్ట్రక్టివ్ విధానాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో పార్టీ అనేది అధికారంలోకి వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది కదా. ఈరోజు విజయ్ తలపతి టీవీకే పార్టీ అధికారంలోకి రావడానికి చాలా తక్కువ టైమే పట్టిందేమో. బహుశా 2024లో ఆ టైంలో పార్టీ పెట్టడం, 26లో అధికారంలో రావడం ఇదంతా జరిగిందేమో. కానీ తాను చేసిన మంచి కూడా తనకు రిఫ్లెక్షన్ అయింది కదా. తాను సినిమాల్లో ఉన్నప్పుడే సినిమాల్లో పనిచేస్తూ హీరోగా గొప్ప స్థాయిలో స్టార్డమ్ చూస్తూనే తాను సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రౌండ్ లెవెల్లో తాను చాప కింద నీరులా తాను ప్రవహించి ప్రతి అడుగులో గ్రౌండ్ లెవెల్లో తన బలాన్ని నిరూపించుకున్నాడు, తన బలాన్ని గట్టిపరుచుకున్నారు, తన ఫౌండేషన్ బేస్ను పెంచుకున్నారు. ఆ ఫౌండేషన్ అంతా తాను పార్టీ పెట్టినప్పుడు ఒక్కసారిగా యాక్టివేట్ అయింది కాబట్టి అతనికి ఆ గెలుపు అనేది సాధ్యమైంది. ఈ రోజున బేసిక్ ఫౌండేషన్ లేకుండా రాజకీయాల్లోకి రావడం, విధి విధానాలు లేకుండా మాట్లాడడం, వాస్తవాలు అవాస్తవాలు బేరేజు లేకుండా నోట్లో నుంచి వచ్చిన మాటలను సిచ్యువేషన్ తగ్గట్టు వదలడం లాంటి పరిస్థితుల వల్ల జరిగే అపవిజయం కాదా పవన్ కళ్యాణ్ గారు మీది అనేది మా మొదటి ప్రశ్న. పొలిటికల్ గేమ్లో మాటలు మాట్లాడదాము, ఊగేస్తాము అంటే కాదు కదా. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనే దానిపై కసరత్తు లేని మాటలు మాట్లాడినప్పుడు విమర్శలు వస్తాయి. వాటిని బ్యాలెన్స్ చేసే విధానంలో ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా అది రాంగ్ డైరెక్షన్కే వెళ్తుంది. పక్క రాష్ట్రంలో విజయ్ గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నాడు? పైగా పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ ఆయనే చెప్తున్నారు, నాకు మెసేజ్లు పెట్టారు మన వాళ్ళు చాలామంది అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్కు జనరల్గా ఒక సామాన్యుడు మెసేజ్ పెట్టే పరిస్థితి ఉంటుందా? తన ఫోన్ నెంబర్ కూడా తెలిసే పరిస్థితి ఉండదు. మరి అట్లాంటి సామాన్యుడు మెసేజ్ ఎవడు పెట్టాడు? సామాన్యుడు నార్మల్ పీపుల్స్. పవన్ కళ్యాణ్ అత్యంత దగ్గరి క్లోజర్ మిత్రులు, అత్యంత బలమైన వ్యక్తులు, అత్యంత మంచి వాళ్ళు, తన మేలు కోరుకునే వాళ్ళే తనకి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు పార్టీ పెట్టాం, మనం బీకింది ఏమీ లేదు. బహుశా విజయ్ లాంటి వాళ్ళలాగా ఫౌండేషన్ బలంగా పెంచుకొని ఉంటే, గట్టిగా ఫౌండేషన్ పర్ఫెక్ట్ వ్యూహాలు, పర్ఫెక్ట్ అనాలిసిస్ మనం చేసుకుంటూ ముందుకు పోతే ఆయన డబ్బులు ఖర్చు పెట్టాడా? ఈరోజు విజయ్ నిజాయితీతో ఉన్నాడు, నీతితో ఉన్నాడు, విలువలతో కూడిన రాజకీయం చేశాడు. అది ఈరోజు గెలుపునిచ్చింది. ఏ పొద్దైనా విలువల గురించి మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబును పిచ్చి తిట్టిన పవన్ కళ్యాణ్, లోకేష్ను తిట్టిన పవన్ కళ్యాణ్, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ తల్లి గారికి సంబంధించి ఏదో టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని బాధపడ్డ పవన్ కళ్యాణ్, ఇదే పవన్ కళ్యాణ్ 2014లో చేతులు కలిపిన మాట వాస్తవం కాదా? 2019కి వచ్చేసరికి ఇండిపెండెంట్గా పోటీ చేసింది వాస్తవం కాదా? 2024కి వచ్చేసరికి 2024లో తప్పు అనిపించింది, 2029లో 19లో ఒప్పు అనిపించింది, మళ్ళీ 2024లో మాత్రం రివర్స్లో మాత్రం కేవలం తన యాంగిల్ ఒక్కటే, పొలిటికల్గా తన ఇమేజ్ను పెంచుకోవాలి, పొలిటికల్గా ఆశ, పదవుల మీద ఆశ ఉండడం వల్లే తను అడుగులు వేశాడు. అంతే తప్ప ఇప్పుడు ఏదో షేరింగ్లో ఏదో ఒకటి గట్టెక్కుదాం అనుకున్నారు, సమయం కలిసింది, ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. సరే అయ్యాకనైనా ఏమైనా గ్రౌండ్ లెవెల్లో మనం పొడిచిందా అంటే అది లేదు. గ్రౌండ్ లెవెల్లో ఏమైనా బలంగా తయారవుతున్నామా అంటే అది లేదు. పార్టీ చూస్తే అవమాన పరిస్థితి, పార్టీ చూస్తే దారుణమైన పరిస్థితి. పక్కకి వెళ్తే కూడా మన వాళ్ళ కార్యకర్తలు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కూటమితో కానీ, చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీ వాళ్ళతో కానీ, బీజేపీ వాళ్ళతో కానీ, మధ్యలో ఉన్న జనసేన కార్యకర్తలు నలిగిపోతుంటే కూడా పట్టించుకునే పరిస్థితి. పైగా ఇదంతా పక్కన పెడితే మరో 15 సంవత్సరాలు మనం ఇదే కూటమిలో ఉండాలి అంటున్నాం. ఇంతకు మించిన దారుణమైన రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడా? నీకు ఒక విజన్, మిషన్, కసి ఇట్లాంటివి ఏమైనా కనబడుతున్నాయా పొలిటికల్ యాంగిల్లో? ఎంతసేపు డైలాగులు వదలడం తప్ప. ఇవి మార్చుకోగలిగితే పార్టీ క్యాడర్ బలంగా తయారవుతుంది. పార్టీ బలంగా తయారైనప్పుడు క్యాడర్ చెట్టు ఎదిగేటప్పుడే దానికి ప్రాపర్ నీళ్ళు అందిస్తేనే అది ప్రాపర్గా ఎదుగుతుంది. నీళ్ళు అందించకపోతే ఎండిపోతుంది ఎక్కడికక్కడే. జనసేన పార్టీ కూడా ఆవిర్భావం చాలా కాలం అయిందేమో కానీ ఇప్పటికి కూడా డిసిప్లిన్డ్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్, ఫ్యాక్టరీ లాగా పనిచేసే వ్యవస్థలు లేవు. ప్రాపర్గా దాన్ని డిజైన్, అలైన్మెంట్ చేసే ఒక నైపుణ్యం పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరనే లేనప్పుడు అది గ్రౌండ్ లెవెల్కి ఇంప్లిమెంట్ తప్పే అవుతుంది. అల్టిమేట్గా అది బూమ్ రాంగే అవుతుంది. ఈరోజు విజయ్ గెలుస్తాడు, రేపొద్దున ఇంకో కేరళలో ఇంకో యూత్ అబ్బాయి వచ్చి పైకి వచ్చి గెలుస్తాడు, లేకపోతే ఇంకొక వాడు 1 ఇయర్లో పార్టీ పెట్టి గెలుస్తాడేమో. కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్టీ పైకి రావడం అన్నా, నమ్మడం అన్నా, ప్రజల్లో జరగకుండా చేసుకుంటున్న పునాదులు ఇవన్నీ కూడా ఈ రాంగ్ డైరెక్షన్ వర్డ్స్ కావచ్చు, రాంగ్ డైరెక్షన్ యాక్షన్ కావచ్చు. ఏదో పార్టీ వైపు నిలబడాలని, నిలదొక్కుకోవాలంటే అవ్వదు. నన్ను ఇట్స్ పీపుల్ ఇలాంటి పార్టీలను కోరుకోరు, ఎంటర్టైన్మెంట్ మాదిరిగా కోరుకుంటారు, చూస్తారు తప్ప ప్రేక్షకులు ఓటు బ్యాంకుగా మార్చుకునే అవకాశం ఉండదు.